వైజాగ్ పటం క్లబ్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ కి క్లబ్ వారి ఆనవాయితీ ప్రకారం గౌరవ అధ్యక్షులుగా మరియు ఆ గౌరవ సభ్యునిగా మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గంలో ఉన్న 500 మంది నిరుపేద మహిళలకు చీరలను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా విజయవాడలో వరద బాధితుల సహాయార్థం ₹1,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎమ్మెల్యే గారికి అందజేశారు. అనంతరం క్లబ్ సభ్యులు గజమాల వేసి శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ క్లబ్ వారు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పెద్దలు తాతాజీ గారు, రాజుపాత్రుడు గారు, విష్ణుమూర్తి గారు, వాసు గారు, శ్రీనివాస్ గారు, కృష్ణంరాజు గారు, భరత్ గారు, స్థానిక కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఆనరీ మెంబర్షిప్ కూడా మీరు ఇవ్వడం జరిగింది. ఏ రోజైతే మేము ఈ యొక్క ఆనరీ మెంబర్షిప్ ఈ యొక్క ఆనరబుల్ ప్రెసిడెంట్ గా మా యొక్క కమిటీ నిర్ణయించి మా యొక్క లెటర్స్ తీసుకెళ్లి సార్ కలిసి ఇచ్చిన తర్వాత అతను వేరే మాట లేకుండా ఇది యాక్సెప్ట్ చేసినందుకు మా వైజాగపట్నం క్లబ్ మెంబర్స్ మరియు మేనేజ్ కమిటీ నుంచి అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మరి అదేవిధంగా ఈ యొక్క క్లబ్ చరిత్ర 129 సంవత్సరాలు 1904లో ఎస్టాబ్లిష్ అయ్యిందండి. మరి మహాత్మా గాంధీ గారు కానీ లేకపోతే అప్పుల్లో ఉప్పు సత్యాగ్రహం ఏదైతే చేయాలన్నారో మన స్వతంత్ర దానికోసం మరి హెరిటేజ్ బిల్డింగ్ ఇచ్చేయడం జరిగిందండి. ఏదైతే హెరిటేజ్ బిల్డింగ్ ఉన్నదో ఆ యొక్క హెరిటేజ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏమొచ్చి ఇట్ ఇస్ బిలాంగ్స్ టు వైజాగ్ క్లబ్ సార్. మరి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉన్నదో అది జీఎంసీ చెప్తుందండి. నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మహిళలకు ఇలాగా ఒక మంచి కార్యక్రమం చేయడాన్ని ఆ క్లబ్ మెంబర్స్ అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఉన్నా. 129 సంవత్సరాల చరిత్ర ఈ క్లబ్ ఇవాళ విశాఖపట్నంలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లబ్. రానున్న రోజుల్లో ఈ క్లబ్ ఇంకా ముందు నెంబర్ 1 ప్లేస్కి వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఈ క్లబ్ మెంబర్లకు అందరూ కూడా ఒకటే హామీ ఇస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ క్లబ్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి మీరు చేయండి, మీకు మేము అండగా ఉంటాం. ఈ ప్రాంతం అభివృద్ధి చేయడంలో కూడా మీరు అందరూ కూడా కీలక పాత్ర పోషించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుతూ ఉన్నా. నేను కొన్నంత అండగా ఉంటా, వాళ్ళందరూ కూడా ప్రజలకు అండగా ఉండాలి, ఈ ప్రాంతానికి అండగా ఉండాలని నేను కోరుకుంటూ రానున్న రోజు ఈ క్లబ్ని నెంబర్ 1గా చేస్తాం. అలాగే ఇవాళ ఈ క్లబ్ తరఫున సభ్యులు అందరూ కలిపి విజయవాడ ఉన్నటువంటి ఫ్లడ్స్కి సీఎం రిలీఫ్ ఫండ్కి వాళ్ళ లేఖలు కూడా ఇచ్చారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అది కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతూ ఉంది. సో రానున్న రోజుల్లో ఇంకా పెద్దగా ఇది విస్తరించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.